హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు బాల్కొండ కిల్లాను విజిట్ చేసినప్పుడు వచ్చిన సందేహాలన్నింటికీ ఈరోజు మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే నేను నిజామాబాద్ కిల్లాను సందర్శించినప్పుడు మరియు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలోని గోడలను పరిశీలించినప్పుడు ఈ బాల్కొండ కిల్లాలోని గోడలకు ఉన్న శిలలు సరితూగాయి సరిపోలడంతో ఇక్కడ బాల్కొండ కిల్లాలో ప్రాచీన ఆలయం ఉండేదని, ఈ కిల్లాపై దండయాత్ర చేసినప్పుడు ఆ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆలయ శిలలను ఈ కిల్లా గోడలపైన నిర్మాణంలో వాడినట్లు మనకు స్పష్టత వస్తుంది. ఈ కిల్లాలను గోడల్లో ఇరికించిన కొన్ని ఏనుగు గుర్తులతో కూడిన శిలలు ఇందూరు కిల్లా ప్రధాన ద్వారం పైన ఉన్న శిలలతో సరిపోయాయి. అలాగే ఇక్కడ ఉన్న ఫ్లవర్ డిజైన్తో కూడిన శిలలు సేమ్ అచ్చుగుద్దినట్టుగా నిజామాబాద్ పట్టణంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కూడా సేమ్ ఉన్నాయి. అవి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఇక్కడ ధ్వంసమైన ఆలయం శివాలయంగా మనము తెలుసుకోవచ్చు. ఈ ప్రధాన ద్వారం ముందర ఒక పెద్ద కోనేరు ఉంటుంది. అది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి టోటల్గా మూసుకుపోయింది, చెట్లు నిండిపోయి నీటితో నిండిపోయి చెట్లు నిండిపోయి మొత్తం నిండిపోయింది. అది మనం తర్వాత చూద్దాం. ఇదిగో ఇక్కడ ప్రధాన ద్వారం ముందర ఈ శిల చూడండి, పగలగొట్టి దీంట్లో ఇరికించారు గోడలో. చూడండి ఎంత స్పష్టంగా ఏర్పడుతోంది ఇది ఆలయానికి సంబంధించిన శిల అని చెప్పేసి. ఇలా చాలా చోట్ల మనకి ఇలాంటి శిలలు కనిపిస్తాయి. కొన్ని మనకు ఏర్పడుతున్నాయి, కొన్ని ఏమో రివర్స్లో పెట్టారు. ఇదిగో ఇప్పుడు మీకు చూపిస్తున్న శిల రివర్స్లో ఉంది. చాలా వరకు ఇలాంటి శిలలన్నీ రివర్స్లో పెట్టారు ఏర్పడకుండా. కొన్ని చోట్ల మాత్రం మనకు స్పష్టంగా ఏర్పడుతున్నాయి. అయితే ఈ ఆలయానికి సంబంధించిన శిలలు చాలా పదునుగా చెక్కడం వల్ల మనకు ఆ శిల స్పష్టంగా ఏర్పడుతుంది. ఆ కోటలో కొత్తగా నిర్మాణంలో వాడిన శిల ప్లస్ పాత శిల మనకు స్పష్టంగా ఏర్పడుతుంది. మీరు అక్కడ గమనించవచ్చు, కొత్తది పాతది ఆటోమేటిక్గా ఏర్పడిపోతుంది. అయితే ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న శిల ఇది ఆలయానికి సంబంధించిన శిలనే. ఇది మనకు దూరం నుండే ఏర్పడిపోతుంది. ఆలయానికి సంబంధించిన శిల ఎక్కడెక్కడ ఇరికించారో అవన్నీ మనకు స్పష్టంగా అక్కడ చూస్తే అర్థమైపోతుంది. ఆలయానికి సంబంధించిన శిలలు కొన్ని లోపల ఇరికించారు, కొన్ని బయట ఇరికించారు. వీళ్ళేంటంటే అది ధ్వంసం చేసినప్పుడు వీళ్ళ నిర్మాణానికి అనువుగా దీన్ని నిర్మించారు. దాదాపు ఇదే ప్రదేశంలో ఉండి ఉంటుంది, ఎందుకంటే ఇది కోనేరు ఇక్కడే ఉంది కాబట్టి. ఇది కూడా ఆలయ శిల. మనకు చాలా చోట్ల ఇలాగే కనిపిస్తాయి. అయితే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా గ్రహించలేదు. ఇది నేను మూడోసారి రావడం. అయితే నేను నిజామాబాద్ వెళ్ళినప్పుడు ఆ కిల్లా రామాలయంలో ప్లస్ ఇక్కడ కంఠేశ్వర ఆలయంలో స్పష్టంగా గమనించాను. ఇక్కడున్న శిలలు అక్కడున్న శిలలు సరితూగాయి. అయితే దాదాపుగా శివాలయానికి అంటే అక్కడ కంఠేశ్వర ఆలయాన్ని ప్లస్ ఇక్కడ ఉన్న ఆలయాన్ని ఒకే సందర్భంలో ఒకే సమయంలో నిర్మించినట్లు మనకి ఇక్కడ స్పష్టంగా ఏర్పడిపోతుంది. దాదాపు ఆ ఆలయాన్ని ఇంద్రవల్లభుడు నిర్మించినట్లు మనకు చరిత్ర చెబుతోంది. అదేవిధంగా ఇక్కడ బాల్కొండ కిల్లాలో కూడా ఇంద్రవల్లభుడే నిర్మించాడని మనం అనుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇవన్నీ ఆలయానికి సంబంధించిన శిలలే. వాటన్నింటినీ ఇక్కడ పేర్చారు వీళ్ళు. ఇది కూడా అదే ఆలయం శిల ఇది. అయితే ఇక్కడ మనకు ఒక పొలంలో పెద్ద శిల, దాదాపు 8-10 అడుగుల శిల మనకి ఇక్కడ ఒక చెక్కి పొలంలో వేసి ఉంది. అది తవ్వకాల్లో బయటపడింది. దాన్ని కూడా చూపిస్తాను నేను మీకు. ఇది కూడా శిల. ఇది లోపల కూరుకుపోయింది, మట్టితో కూరుకుపోయింది. చూడండి, పూడుకపోయింది. ఇదిగో ఇది ఎడం వైపున, ఇది కుడి వైపున ఉంటుంది మనకు వెళ్ళేటప్పుడు. చూడండి, ఇది ఒక శిల. ఇది కూడా ఆలయానికి సంబంధించిన శిలనే ఇది. ఇది స్తంభము, ఆలయ స్తంభం. ఇది చూడండి, ఇలాంటి స్తంభాలు చాలా ఉన్నాయి.
చాలా చోట్ల మనకు కనిపిస్తాయి. చూడండి ఎంత స్టైల్గా చెక్కారో ఆ కాలంలో. అంత మంచి శిలను తీసుకొచ్చి ఇక్కడ దీనికి పేర్చారు చూడండి. ఈ సైడ్లో లేదు మళ్ళీ. ఇది కూడా అదే శిల, ఆలయానికి సంబంధించిన శిలనే. ఇది కూడా ఆలయానికి సంబంధించిన శిలనే. ఇవన్నీ శివాలయం, దాదాపు 99% శివాలయం. ఎందుకంటే ఇక్కడ ఒక నంది తల కూడా తెగిపడి ఉంది, నంది తల ఉంది, నాగుపాము పడగ ఉంది. అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. దాన్ని బట్టి మనం ఇక్కడ శివాలయం ఉండేదని నిర్ధారించుకోవచ్చు. మనం ఇంతకుముందు చూసిన సొరంగంలోని ఆ ఏనుగు గుర్తులు కూడా ఆ ఆలయానికి సంబంధించిన గుర్తులే, ఆలయానికి సంబంధించిన శిలలు ఇవి. చూడండి, ఇవి సేమ్ ఆ కంఠేశ్వర ఆలయంలోని శిలలతో పోలి ఉన్నాయి ఇవన్నీ. అంటే దాదాపు ఇంద్రవల్లభుడు నిర్మించాడని మనము దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. ఇది బోధన్లోని ఆలయము ప్లస్ కంఠేశ్వర ఆలయము ప్లస్ జానకంపేటలోని నరసింహస్వామి ఆలయం, ఇవన్నీ ఇంద్రవల్లభుడు నిర్మించినట్లుగా మనము చరిత్రలో తెలుస్తోంది. అయితే ఆ వాటిని బేస్ చేసుకుని ఇక్కడ ఈ కిల్లాగుట్టలోని ప్రాచీన ఆలయం కూడా ఇంద్రవల్లభుడు నిర్మించిన ఆలయాన్ని ఆ తర్వాత కాలంలో దండయాత్రలో భాగంగా దీన్ని ధ్వంసం చేసి కిల్లాగా పునర్నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఆలయానికి సంబంధించిన శిలలే. అయితే ఈ ద్వారం పైన వెళ్ళి చూద్దాం మనం. ఈ ద్వారం పైన ఆ స్లాబ్ చూడండి, ఆ కాలంలో వేసిన స్లాబ్ ఇది. కొన్ని వందల సంవత్సరాల క్రితం వేసిన స్లాబు మొత్తం చెదిరిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. అయితే దీనిపైన ఫిరంగులు ఉండేవంట రెండు. అవి ప్రస్తుతానికి ఒక వర్గం వాళ్ళు ఎత్తుకుపోయారని చెప్తున్నారు. ఎవరు ఎత్తుకుపోయారో కానీ అవి దాదాపు 20 ఏళ్ల క్రితం వరకు ఉండేవంట ఇక్కడ. ఇప్పుడు మనం ఈ కిల్లా ద్వారానికి దాదాపు కిలోమీటర్ దూరంలోని పొలంలో ఈ శిల పడి ఉంది చూడండి. ఇది ఈ స్తంభం ఏంటంటే ఆ ఆలయం కోసం చెక్కబడిన స్తంభం అన్నమాట. ఇది దాదాపు దీన్ని తీసుకెళ్ళలేదు అనిపిస్తోంది. ఇక్కడ నుంచి ఇక్కడ చెక్కి ఉంచారు అంతే, దాన్ని తీసుకెళ్ళలేదు, మధ్యలో ఆపేసినట్టున్నారు. అది ఈ తవ్వకాల్లో బయటపడింది. వీళ్ళు లెవెలింగ్ చేసినట్లున్నారు. ఆ సమయంలో ఇది బయటకు వచ్చినట్లుంది. ఇదిగో ఈ తవ్వకాల్లో ఈ ప్లేస్లో టోటల్గా వీళ్ళు పొలం సాగు చేస్తుండగా టోటల్గా మట్టి కుండలు, పెంకులు అన్నీ బయటపడ్డాయి. అవన్నీ మనం ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు. ఆనాటి కాగులు అంటాం కదా, పెద్ద పెద్ద కుండల్ని కాగులు అనేవాళ్ళు. అలాంటి కాగుల శిథిలాలు ప్లస్ పెంకులు అవన్నీ బయటకు వచ్చాయి. ఈ ప్రదేశం అంతా నివాస ప్రదేశం అని మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇదంతా కిల్లా గుట్ట గోడలు, కోట గోడలు ఇవన్నీ. ఆ కాలం నాటి, పాతకాలం నాటి కోట గోడలు ఇవన్నీ. చూడండి ఎంత విస్తీర్ణంలో ఉందో. అయితే ఈ కోట గోడని ప్రస్తుతానికి మనం కందకం దగ్గర చూడొచ్చు. అంటే ఇది ముందు భాగం వేరు, కోటగోడ భాగం వేరు, ఇప్పుడున్న ద్వారం వేరు. అంటే దీనికి 2 లేయర్ల కోటగోడ ఉంది. మీరు చూస్తున్నది కాగు అనమాట. అది ఎంత లావుగా ఉంది చూడండి. అంటే కుండ, పెద్ద కుండ అనమాట అది. దాన్ని కాగు అనేవాళ్ళు. అది కొంతమందికి పాతకాలం వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాగు అంటే కుండల్నే, పెద్ద కుండను కాగు అనేవాళ్ళు. అవి ధాన్యాలని అలాంటి ఇంపార్టెంట్ మెటీరియల్ని దాచిపెట్టుకునేవాళ్ళు, దాంట్లో భద్రపరిచేవాళ్ళు. చూడండి ఈ ప్రాంతం మొత్తం కుండలు, పెంకులు అవన్నీ పాతకాలం నాటి వాళ్ళు సామాగ్రి ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఇక్కడ ఒక కుండ చూడండి, అందులో ఇరికి ఉంది, అది వెళ్తలేదు. ఈ ప్రాంతం మొత్తం నివాస ప్రాంతమే, ఆనాటి నివాస ప్రదేశం ఇదంతా. చూడండి ఇక్కడ వీళ్ళు ఏదో సాగు కోసం దవ్వితే మొత్తం ఇవన్నీ పెంకులే చూడండి. ఆనాటి కుండలోని భాగాలు ఇవన్నీ, కుండకు సంబంధించిన భాగాలు. అయితే ఇక్కడ ఒకటి ఆనాడు లోహపు వస్తువు, అంటే లోహాలు తయారు చేసేవారు. అంటే
ఆయుధాలు తయారు చేసేవారని మనకి ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది చూడండి, ఇది లోహం కరిగిస్తే మిగిలిన వస్తువు అన్నమాట. ఇది ఇనుమును కరిగించడం ద్వారా మిగిలిన వస్తువు, అది పొంగిన వస్తువు. ఇది కరిగించినప్పుడు పొంగిన వస్తువు చూడండి. అది అంటే ఇక్కడ ఆయుధాలు ఇక్కడే తయారు చేసేవారని దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే కొలిమి లాంటి ప్రదేశం ఇక్కడ ఉండేదని. అయితే మనకి ఇక్కడ కిల్లా గుట్టకు దక్షిణ భాగంలో, అంటే చెరువు దగ్గరికి వెళ్ళే ప్రదేశంలో ఇక్కడ చూడండి, ఇది నాగుపాముకు సంబంధించిన పడగ, నాగుపాము పడగ విప్పినటువంటి ఇది ఏంటి శిలా విగ్రహం చూడండి. ఇవన్నీ ఆలయానికి సంబంధించిన శిలలే. అంటే దీన్ని బట్టి ఇక్కడ మనకు శివాలయం అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది నంది తల చూడండి, ఆ నంది విగ్రహాన్ని విరగ్గొట్టినప్పుడు మిగిలిన తల ఇది, మిగిలిన భాగం ఇది చూడండి. ఎంత బాధాకరమైన విషయం ఇది. ఇక్కడ మనం చూస్తుంటే మాత్రం చాలా బాధగా ఉంది ఆ నంది విగ్రహాన్ని చూస్తే. ఇంతటి దుశ్చర్య చూడండి, అలాంటి దాడులు చేసి ఆక్రమించుకొని రాజ్యాలు వెళ్ళేవారు ఆ టైంలో. ఇవన్నీ ఆలయానికి సంబంధించిన శిలలే. ఇంత నెగ్లిజెన్సీ ఇంతవరకు ఎవ్వరికి తెలియదు. ఇక్కడ ఆలయం ఉండేదని ఎవ్వరు చెప్పలేదు, ఎవరికి తెలియదు కూడా. ఆ ప్రాంతంలో ఆ కిల్లాను, ఆలయాన్ని కూల్చి ఆ కిల్లా నిర్మించారని చెప్పేసి ఎవ్వరికి తెలియదు ఇప్పటికీ. ఫ్రెండ్స్ చూశారు కదా, అల్లకొండ కిల్లాలో పూర్వం శివాలయం ఉండేదని, ఆ ఆలయం ధ్వంసం చేసి కిల్లాను పునర్నిర్మించారని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంతకు మించిన సమాచారం మీ దగ్గర ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.